దేవ అయితే మైక్ తీసుకొని మిథున్ అయితే బాగా పొగుడుతూ ఉంటాడనమాట. మిథున నన్ను చాలా మార్చేసింది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పోలిస్తే నేను ఒక శూన్యం. అయినా అన్నీ వదిలేసి నా కోసం వచ్చేసింది. నేను ఎంత అసహ్యంగా మాట్లాడినా ప్రాణం పోయే చివరి నిమిషం వరకు నాతోనే ఉంటానన్నది. నా కోసం ఇంత పోరాడి ఇంత చేసిన మిథునకు అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మిథున ఇలా రా అని చెప్పేసి స్టేజ్ మీదకైతే పిలుస్తాడు. ఇక మిథున అయితే లేడి పిల్లల చెంగున పరుగులు పెట్టుకుని మరి సంతోషంగా దేవ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇక దేవ అయితే మిథునతో మనసులో ఏం నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ అయితే ప్రేమ, ద్వేషం అయితే ద్వేషం. అది నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావు. రాయి లాంటి నన్ను శిల్పంగా మార్చావు. మిథున, ఏ బంధం అయినా ఉండాల్సిందే గుప్పెట్లో కాదు గుండెల్లో. అందుకే నా గుండెల్లో నీ మీద ఉన్న అభిప్రాయాన్ని నీ ముందు ఉంచుతున్నా. మిథున, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి దేవ వంగుతాడనమాట. ఇక ఇంతలో షూటర్ కాల్ చేసేసరికి దేవాకి తగాల్సిన బుల్లెట్ అయితే ఇక మిథునకైతే తగులుతుందనమాట. ఇక మిథున అయితే ఒక్కసారిగా అలా కింద పడిపోతుంది. ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు. ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారనమాట. ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇక మిథునకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి లలిత అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక డాక్టర్ రాగానే దేవ అయితే ఏడుస్తూ ఎలా ఉంది మిథునకు, ఏం కాదు కదా అని చెప్పేసి అంటాడనమాట. కండిషన్ సీరియస్ అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి హరివర్ధన్ అయితే కూలబడిపోతాడనమాట. దేవా కూడా ఏడుస్తూ ఉంటాడు. మిథునకి ఏం కాదని చెప్పేసి దేవా అంటున్నా కానీ మిథున అని చెప్పేసి ఇక హరివర్ధన్ అయితే ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత ఆదిత్య అయితే షూట్ చేసిన వ్యక్తిని పట్టుకొని చెత్త కొట్టి దేవాన్ని కాల్చమని చెప్తే నా ప్రాణాన్ని, నా భార్యని షూట్ చేస్తావా? నాకు నా భార్యని దూరం చేయాలని చూస్తావా? మిథున నా ప్రాణం రా, తను లేకపోతే నేను ఎలా బ్రతకగలను చెప్పేసి తిడతాడనమాట. నీ వల్ల మిథున హాస్పిటల్ పడటమే కాదురా, నేను జైలు పాలవుతాను. జడ్జి ఇంటో కాల్పులు అంటే పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారో తెలుసా? పైగా దేవాగాడు డేగలా వదలడు. వాడికి నేను దొరికితే పరిగెత్తించి నన్ను చంపేస్తాడు. నువ్వు అర్జెంటుగా ఫోన్ ఆఫ్ చేసి పారిపో అని చెప్పేసి అంటాడనమాట. ఇక దేవా నుంచి నాకు ఎప్పుడు ప్రళయం ముంచుకొస్తుందని చెప్పేసి ఇక ఆదిత్య అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక తర్వాత దేవా వాళ్ళ దగ్గరికి అయితే ఫార్మాలిటీ కోసం చెప్పేసి సైన్ పెట్టమని ఒక డాక్టర్ అయితే వస్తారనమాట. అవసరం లేదు, వాళ్ళ నాన్న పెడతాడని చెప్పేసి త్రిపుర రాహుల్ అయితే అంటారు. మీ పర్సనల్ ఇష్యూలు తర్వాత చూసుకోండి, ముందు భర్త సంతకం పెట్టాలని చెప్పేసి ఆ డాక్టర్ అయితే అడుగుతాడనమాట. ఇక దేవా వచ్చి సంతకం ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. దానికి డాక్టర్ అయితే ఇది ఫార్మాలిటీ అని చెప్పేసి పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది, ఏమైనా కావచ్చు, ఒకవేళ ప్రాణం పోతే అని చెప్పేసి డాక్టర్ చెప్పబోతూ ఉండగానే ఇక్కడ దేవా అయితే డాక్టర్ కాలు పట్టుకొని చంపేస్తా, మిథున ప్రాణాలు పోతాయి అంటే ఊరుకోను, నువ్వు డాక్టర్ కదా అంటే దేవుడే కదా అని చెప్పేసి అంటాడనమాట. ఇక తర్వాత మళ్ళీ ఆయనకైతే సారీ చెప్పి ప్లీజ్ మిథునని ఎలాగైనా సరే కాపాడని అని చెప్పేసి బ్రతిమలాడతాడు. ఇక తర్వాత అయితే సంతకం పెట్టేస్తాడు. ఇక దేవా అయితే మనసులో నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను మిథున, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక హరివర్ధన్ దేవ అయితే బాగా ఏడుస్తూ ఉంటారన్నమాట. ఇక కాంతం అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇక రంగం వచ్చి పిలిస్తే నాకేం తెలియదు, నేనేం చూడలేదని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది అనమాట. రంగం వచ్చి పిలిస్తే నాకేం తెలియదు, నేనేం చూడలేదని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది అనమాట. ఇక రంగం తర్వాత అడిగేసరికి షూట్ అని చూశాను, ఆదిత్యకి విషయం చెప్పానని చెప్పేసి అంటది. ఆదిత్యకి విషయం చెప్తే సెక్యూరిటీ అని చెప్పాడని విషయం ఇంకెవరికి చెప్పొద్దని అనేసరికి సైలెంట్గా ఉండిపోయానని చెప్పేసి కాంతం అయితే అంటదనమాట. ఇక దాంతో రంగం గన్ తీసుకొని అలా ఎవరు రారే, పైగా ఆదిత్య విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడంటే దీని వెనక ఏదో ఉంది, ఆ కిల్లర్ గురించి అతనికి ముందే తెలిసి ఉంటుంది, అందుకే నీకు మాయ చేశాడని చెప్పేసి అనగానే ఇక కాంతం అయితే చూడటానికి హీరోలో ఉన్న అతనిలో విలన్ ఉన్నాడా, అయితే అసలు క్రిమినల్ ఆదిత్య అనమాట అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇక సత్యమూర్తి హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.